హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మిత్రులారా, ఈరోజు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు గుంటూరు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో గోసేవా కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు గోసేవా కార్యక్రమం మన కొండవీడి కొండల దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఉన్న గోశాలకు వచ్చాము. ఈరోజు గోసేవా కార్యక్రమానికి ఇస్కాన్ టెంపుల్ ప్రముఖులందరూ హాజరయ్యారు. సుమతి మాతాజీ గారు అండి, వీరు మనం యాత్ర వెళ్ళాము, బృందావన యాత్ర. వీరు లక్ష్మారెడ్డి గారు, శ్రీకాంత్ గారు లీడ్ చేశారు. చక్కగా తీసుకెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని తీసుకొచ్చి మంచి ప్రదేశాలన్నీ చూపించారు. ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు, ప్రభుజీ గారు, లక్ష్మణ్ ప్రభుజీ గారు, మన శివపార్వతులు అంటూ ఉంటాం, మన సాంశీరావు గారు. పార్వతీ గారు ఎక్కడున్నారు? మన పార్వతీ గారు సేవ చేస్తున్నారు. అలాగే మన చైర్మన్ గారి యొక్క ధర్మపత్ని మా సిస్టర్ అరుణ గారు. అలాగే నాన్న మీ పేరమ్మా? చిన్నపిల్లలు చూడండి, చదువుతో పాటు దైవభక్తితో పాటు గోసేవతో పాటు లాస్య మరియు సంయుక్త వచ్చారు. అలాగే ప్రభుజీ రామకృష్ణ ప్రభుజీ గారు, హరే కృష్ణ వీరు. సో ఇక్కడ అనేక మంది సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఎవరైతే మన గ్రూపులో ఉన్నారో వారికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ గోశాల మన గోశాల అనుకొని దీనికి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి. అలాగే మన కమిటీలో నిర్ణయించుకొని ఈ గోశాలకు మనం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లక్ష్మణ్ గారు, లక్ష్మారెడ్డి గారు కొంచెం ఇట్లా అండి. హరే కృష్ణ, వీరే లక్ష్మారెడ్డి గారు మనకి లీడ్ చేశారు. వీరు ఈ గోశాల గురించి, మన ఇస్కాన్ టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ మనం వాటిని పాటిస్తూ మాతాజీ రండి. నారాయణ ప్రభు పిలుస్తున్నారు. హరే కృష్ణ. వీరు నందం రజరాజ్ దాస్. వీరు ఇక్కడ ఈ గోశాలకి ట్రాక్టర్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా భగవద్గీత ప్రచారం చేయడం, భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయడం, గోవులు సేవ చేయడం జరుగుతుంది. వీరు సుమతి మాతాజీ గుంటూరు నుంచి ఇస్కాన్ టెంపుల్ నుండి. ఇక్కడ ఈ షెడ్లు నిర్మింపజేయటం గోవులకి, అట్లాగే ఇక్కడ బోరు వేయించడం గోవులకి వాటర్ కోసం, అట్లాగే అక్కడ పక్కా బిల్డింగ్లు కొన్ని ఏర్పాటు చేయడం, ఇట్లాంటి ఇక్కడ ఒక 50-60 లక్షల రూపాయలతోటి ఇన్వెస్ట్ చేసి అంటే దానం ఇచ్చేసి ఇక్కడ గోసేవ చేస్తున్నారు. అట్లాగే పిల్లలంతా కూడా ప్రతి ఆదివారం వచ్చేసి గోసేవ చేయటం, ఇక్కడ వచ్చేసి వెరీ గుడ్ కీర్తన చేయటం. ఇక్కడ వీళ్ళంతా కూడా సండే మొబైల్స్ కి దూరంగా, మొబైల్స్ కి టీవీలకి దూరంగా, ప్రకృతికి గోవులకి దగ్గరగా. హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పటి నుంచే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీరు సుధాకర్ రెడ్డి గారు, బట్టగిరి సుధాకర్ రెడ్డి గారు గోసేవలో ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడ గోవులకి చాప్ కట్టర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే గోవులకి విత్తనాలు తెచ్చేయడం జరిగింది, గోవులకి పచ్చిమేత కోసం అని చెప్పేసి. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి టెంపుల్లో పూల సేవ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు భగవంతుడికి వేసే పూలు వాళ్ళ మిస్సెస్ కడుతూ ఉంటారు అనమాట. అట్లాగే ఇక్కడ చాలా సేవలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ నుంచి గోవుల యొక్క పేడ తీసుకెళ్ళటం, వాళ్ళు వ్యవసాయంలో ఉపయోగించుకోవటం, గో పంచకం తీసుకెళ్ళటం చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారిని కూడా చెప్పగానే వెంటనే స్పందించి వారి టీం అంతా కూడా, మాస్టర్ గారు అట్లాగే పోతురాజు గారు అంతా కూడా మాతాజీలు అంతా కూడా రావటం, ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ మంచి కార్యక్రమంలో ఇంకా ఎంతో మంది పాల్పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అభ్యర్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. వనమా కుమార్ గారు, వనమా శ్రీకాంత్ దాస్, మేము టెంపుల్కి వచ్చిన స్టార్టింగ్లోనే టెంపుల్ గురించి, ఆధ్యాత్మికత గురించి వివరించడం జరిగింది. వారు ఎప్పుడు ఆ ముఖం మీద నుంచి చిరునవ్వు పోదనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే టెంపుల్లో రైడ్ చేస్తే ఇక్కడ గోశాలలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకి లక్ష్మణ్ కుమార్ గారు, మనకి గుంటూరులో ఆడిటరు, ఈ గోశాల గురించి చెప్పగానే వెంటనే తౌడు తీసుకొని రావడం, వాళ్ళ బాబుని తీసుకొని రావడం, వాళ్ళ క్లయింట్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి తెలియపరచడం, ఇట్లా మనం అంతా కూడా సేవ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మీ వాయిస్ కొంచెం ఒక నిమిషం. ఒక 4-5 ఇయర్స్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాను.
మా ఇక్కడ గోసేవ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. ఈ మాతాజీ చెప్పారు కొంచెం గోవులు చూస్తే చాలా పరిస్థితి బాగాలేదని మేమే ఒక 30-40 మంది స్టార్ట్ చేశాము. ప్రతి వారము ప్రతిరోజు చేద్దామని సేవ అట్లా అనుకున్నాము. అందరూ దీనికి సహాయం చేయాలని కోరుకుంటున్నారు. హరే కృష్ణ. మాతాజీ మీ యొక్క స్పందన తెలియజేయండి మన గోశాల గురించి, మన అభివృద్ధి చెంది. వీటిలో గోశాల ఉన్నాయి. ఇక్కడ 100 గోవులు ఉన్నాయి. వీటికి సరైన కొంచెం మా వల్ల కాలేదో ఏమో తెలియదు, దూరంగా ఉండటం వల్ల కొంచెం వీటికి తగినంత సేవ చేయలేకపోతున్నాం. దయచేసి మీరు అందరు కూడా అలా చేసి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హెల్ప్ కంటే అమ్మ మన బాధ్యతగా తీసుకొని అందరి యొక్క పుణ్యఫలాలు చేసిన కర్మల పరంగా చేసుకుంటూ పోతే మంచిది. శ్రీకాంత్ ప్రభుజీ గారు స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరియు ఇస్కాన్ పుత్తూరు వారి సహకారంతో ఈ వారం గోశాలలో గోవులకి కోతులకి అన్ని జీవరాశులకు కూడా ఆహార సప్లై చేస్తారు. అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదములు. రాత్రి ఇస్కాన్లో దామోదర మాసం సందర్భంగా అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాత్రి ప్రమిదలు, కుందులు, ఒత్తులు, ఆవు నెయ్యి కూడా ఇచ్చారు. ఈ దామోదర మాసం సహకరించినందుకు అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదములు. మిత్రులారా, మన ట్రస్ట్ ఆధ్వర్యంలో మనల్ని ఏది సంప్రదించినా కాదనకుండా దామోదర మాస సందర్భంగా కృష్ణుడికి అతి ప్రీతమైన ఆవు నెయ్యితో పాటు దీపాన్ని ఇస్తే సకల దోషాలు పోతాయని చెప్పేసి పురాణాలు చెప్పారు. ఆ సందర్భంగా మనం మన ట్రస్ట్ తరపున 3000 ప్రమిదలు, కేజీల ఆవు నెయ్యి, అలాగే ఒత్తులు ఇవ్వబోతున్నాము. ప్రమిదలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ అయిన నరసింహరావు గారు వచ్చారు. ధన్యవాదాలు సార్. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడక, చాలా బిజీగా ఉన్నారు మీరు మేనేజర్ అయ్యటం వల్ల. సో ఈ విధంగా మన సేవా కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలో పాల్గొని ఈ అమ్మా నాన్న చారిటబుల్ ఆధ్వర్యంలో ఇప్పుడేనండి గోవులు లోపలికి ఎంటర్ అవుతున్నాయి. చూడండి చక్కగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అందరూ చెప్పండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. చూడండి ఎలా వస్తున్నాయో గోమాతలు చక్కగా ఆహారం స్వీకరించడానికి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొండవీల్లో ఉన్న గోశాలకు వచ్చి సేవ చేయవలసిందిగా ప్రతి ఒక్క భక్తుడిని కోరుకుంటున్నాం. జై గోమాత, జై జై గోమాత. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్. గోమాతకి, గోమాతకి, సకల దేవతా స్వరూపైన గోమాతకు జై.